హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లిక్విడ్ ప్రోబయోటిక్ అప్లికేషన్ ఇస్తున్నాము. ఈ పాయింట్కి చూడండి, కలర్ ఏ విధంగా క్రాష్ అయిపోయి మన కింద బాటిల్ అట్ట కనిపిస్తూ ఉందో ఈ పాయింట్కి ఇస్తున్నాం. మనం కొన్ని శాండ్ కూడా తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాం. శాండ్ ఎట్లా కలుపుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా ప్యాకింగ్ వస్తుంది. దాంతో ఈ విధంగా చెప్పుకోవాలండి. తడిపొడిగా కలుపుకొని ఇసుకలో నీట్గా పాయింట్ మొత్తం అప్లికేషన్ ఇచ్చుకోవాలి. పిఎస్ ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి క్లౌడీ సీజన్లో వాతావరణం బాగాలేనప్పుడు ఖచ్చితంగా ప్రోబయోటిక్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టెంపరేచర్ మినిమం 26 డిగ్రీలు ఉన్నది మనం అప్లికేషన్ ఇవ్వాలంటే. మరి లో టెంపరేచర్ కూడా మనం ఇవ్వదు. ఈరోజు కొంచెం సన్నీగా ఉంది, ఎండ వస్తూ పోతూ ఉంది, కొంచెం వర్షం సీజన్ స్టార్ట్ అయింది. అందువల్ల ఏంటంటే మనం లిక్విడ్ ప్రోబయోటిక్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇసుకలో కనిపించాలంటే బాటం చేయబోతుంది, నీట్గా ఉంటుంది. మనకి ఈ విధంగా అప్లికేషన్ ఇచ్చుకోవాలి. 5 లీటర్లో మన లిక్విడ్ ప్రోబయోటిక్కి మనం ఒక 15 లీటర్లు నీళ్ళు పోసుకోవాలి. అంత మించిపోయకూడదు. 15 లీటర్లు నీళ్ళు పోసుకొని బాగా శాండ్లో తడిపొడిగా కలుపుకొని ఈ విధంగా చల్లుకుంటూ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే pH, DO లెవెల్స్ అన్ని ఏంటంటే అప్ అండ్ డౌన్ ఉంటాయండి ఈ సీజన్లో. అందువల్ల మనం ఖచ్చితంగా లిక్విడ్ ప్రోబయోటిక్ ఇచ్చుకోవాలి. ఏదైనా pH అప్ అండ్ డౌన్ ఉంటే ఒకసారి వాటర్ టెస్ట్ చేసుకొని లైమ్, అగ్రికల్చర్ లైమ్, బంట్ లైమ్ ఇవి అప్లికేషన్ ఇచ్చుకుంటే సరిపోద్ది.